మా అమ్మేమో కాల్లో ఎవరది రూమ్ లో ఒక్కదానివే ఉంటున్నానన్నావు కదా, మరి లగేజ్ ఏంటి అని అడిగింది. నేనే భయపడుతున్నా, మళ్ళీ మా అమ్మకి చెప్పి ఆమెని భయపెట్టడం ఎందుకులే అని, ఏం లేదులే అమ్మ, మార్నింగ్ పక్క రూమ్ అమ్మాయి వచ్చి నా రూమ్ లో లగేజ్ పెట్టింది, అది తీసుకోవడానికి వచ్చినట్లుంది, నేను మార్నింగ్ కాల్ చేస్తానని చెప్పి అమ్మ కాల్ కట్ చేశాను. డోర్ అయితే ఓపెన్ చేయలేదు. ఆ నైట్ మొత్తము హాస్టల్ ఓనర్ కి కాల్ చేస్తూనే ఉన్నాను, బట్ వాళ్ళు మాత్రము నా కాల్స్ ని లిఫ్ట్ చేయడం లేదు. అందుకని కంటిన్యూస్ గా మార్నింగ్ వరకు కాల్ చేస్తూనే ఉన్నా. అప్పటికే నాకు అర్థమైపోయింది ఇది ఏదో నెగటివ్ ఎనర్జీ అని. ఎందుకంటే ఇక్కడ అంటే ఈ హాస్టల్లో ఎవరికి కూడా నా నిక్ నేమ్ మళ్ళీ అని తెలీదు. అలాంటిది మళ్ళీ అంటున్నారు, లగేజ్ అంటున్నారు, ఏదో తేడాగా ఉందని మార్నింగ్ వరకు ఓనర్ కి కాల్ చేస్తూ ఏడుస్తూనే ఉన్నాను. నిద్ర లేదు. అలా టైం మార్నింగ్ 5 అయింది. పైన కిచెన్ లో గిన్నెలు కదిలేసిన సౌండ్స్ వినిపించాయి. వంట చేసే వాళ్ళు లేచారేమో అని మెల్లగా భయంతోనే డోర్ ఓపెన్ చేసుకొని ఏడుస్తూనే మెల్లగా స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాను. సౌండ్ రాకుండా. తెలీదు పైన ఎవరున్నారు. వంట చేసే వాళ్ళైతే ఓకే, వాళ్ళు కాకుండా ఇంకేమైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే ఇంకా అంతే నా సంగతి. అదే నా లాస్ట్ డే అనుకుంటూ స్టెప్స్ ఎక్కి టాప్ ఫ్లోర్ కి వచ్చాను. చూస్తే వంట చేసే ఆంటీ. బాగా దాహం వేస్తున్న వాళ్ళకి వాటర్ బాటిల్ ఇస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, అంత హ్యాపీగా అనిపించింది నాకు ఆంటీని చూడంగానే. నిజం చెప్తున్నాను, నా లైఫ్ లో చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ని చూసి కూడా అంత సంతోషం రాలేదు. ఈ ఆంటీని చూడంగానే అంత హ్యాపీ అనిపించింది. వెళ్ళి ఫాస్ట్ గా ఆంటీ చేయి పట్టుకొని నైట్ జరిగింది మొత్తం చెప్పాను ఆ ఆంటీకి. ఆమెకి కూడా భయం వేసేసింది. నేను వచ్చి 5 days కూడా కాలేదు, అసలు ఏంటిది అని అడిగితే ఫస్ట్ అయితే ఆమె నాతో ఏం చెప్పలేదు, వెళ్ళి ఓనర్ కి చెప్పమ్మా అనింది. వాళ్ళకి చెప్పానంటే పట్టించుకోవట్లేదు అని చెప్తే ఇంకా ఆంటీ నాతో నేను నీతో చెప్పానని ఎవరికి చెప్పకు అని ఆమె వంట చేసుకుంటూనే చెప్తుంది నాకు అసలేం జరిగింది అనేది. 2 months బ్యాక్ మన హాస్టల్లో నువ్వు ఉన్న రూమ్ లోనే అక్క చెల్లెలు ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళలో చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి పేరు నాకు తెలియదు కానీ పెద్ద అమ్మాయి పేరు సంధ్య. విషయం ఏంటో సరిగ్గా తెలీదు. ఒక రోజు ఆ అమ్మాయి అంటే చిన్న అమ్మాయి వాళ్ళ అక్క ఆఫీస్ నుంచి వచ్చి చూసేసరికి ఆ అమ్మాయి ఫ్యాన్ కి వేలాడుతుంది. అప్పటికే ఆ అమ్మాయి పోయి చాలా టైం అయింది. లోపల గడి పెట్టుకోలేదు, జస్ట్ అలా డోర్ దగ్గరకు లాగుందంట అంతే. తనని అలా చూసి వాళ్ళ అక్క అలానే నేలపైన కూర్చుండిపోయింది రూమ్ బయట. ఓనర్ సీసీ కెమెరాస్ చెక్ చేస్తుంటే వీళ్ళ ఫ్లోర్ లో ఈ అమ్మాయి రూమ్ బయట కూర్చొని రూమ్ లో పైకి అలానే చూస్తూ ఉండడం చూసి ఏదో అయిందని ఓనర్ ఎక్కడవి అక్కడే పడేసి పరిగెత్తుకుంటూ వీళ్ళ రూమ్ కి వచ్చి చూసేసరికి ఆ రూమ్ లో చిన్న అమ్మాయి ఫ్యాన్ కలరుతుంది.